కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ పైన అనుచిత వ్యాఖ్యలు చేసిన బీజేపీ నేతలు క్షమాపణ చెప్పాలని ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్ డిమాండ్ చేశారు. ఇక రాహుల్ గాంధీని విమర్శించిన వారిని పదవులు అలాగే పార్టీ నుంచి సస్పెండ్ చేయాలని అన్నారు. గాంధీ కుటుంబం దేశం కోసం ప్రాణాలర్పించిందని గుర్తు చేశారు. ఇక అలాంటి వారిపైన అసత్య ఆరోపణలు చేయడం సరికాదని అన్నారు. మన నాయకుడు రాహుల్ గాంధీ గారి మీద మరి కేంద్ర మంత్రి రవ్నీత్ సింగ్ బిట్టు గారు, అదేవిధంగా మాజీ శాసనసభ్యులు తార్విందర్ సింగ్ మార్వా గారు మరి ఏదైతే మాట్లాడినారో దాన్ని మేము తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. మేము ఇవాళ ఒకటే చెప్తా ఉన్నాం, రాహుల్ గాంధీ గారంటే ఒక ప్రజల గొంతుక, రాహుల్ గాంధీ గారంటే ఒక జననాయకుడు, రాహుల్ గాంధీ గారంటే ప్రజల గొంతుక, పార్లమెంట్లో వినిపించే ఒక నాయకుడు అని చెప్పి తెలియజేసుకుంటా ఉన్నాం. రాహుల్ గాంధీ గారిని 20 ఏళ్ళు మరి మన భారతదేశ ప్రజలు ఎన్నుకొని పార్లమెంట్ కి పంపించడం జరిగింది. వీళ్ళు ఏమంటారు, రాహుల్ గాంధీ అంట భారతీయుడు కాదంట, రాహుల్ గాంధీ అంట టెర్రరిస్ట్ అంట. అంటే వాళ్ళు ఏం మాట్లాడుతూ ఉన్నారు? మరి వీళ్ళని తక్షణమే మరి బీజేపీ పార్టీ నుంచి సస్పెండ్ చేసి మరి కేంద్ర మంత్రిగా మరి వారిని బర్తరఫ్ చేయాలని చెప్పి మరి మేము విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. మన